ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి జూలై 28, 29, 30, 31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈరోజు మనం మీనరాశి వారి జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక అద్భుతమైన, కొంచెం కఠినమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఇది భయపెట్టడానికో, ఆందోళన కలిగించడానికో కాదు, మీలో అసలైన శక్తి మీకు గుర్తు చేయడానికి, ఈ సమయాన్ని మీరు ఎక్కువగా వరంగా మార్చుకోవడానికి చెప్పేది. మీరందరూ సముద్రం అంతా వంటి లోతు ఉన్న మనసు వారు. దయ, కరుణ మీ సహజ గుణాలు. కానీ గత కొంతకాలంగా మీలో చాలామందికి జీవితం ఒక పెద్ద సవాళ్ళుగా అనిపిస్తూ ఉండవచ్చు. ఏదో తెలియని భారం, ఒంటరితనం, చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కడం లేదని నిరాశ, ఖర్చులు పెరిగిపోతున్నాయనే ఆందోళన, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. మీ ప్రమేయం లేకుండా కొన్ని నష్టాలు జరగడం, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ చూసి ఎందుకు ఇలా జరుగుతున్నాయన్న తప్పేముందని మీకు మీరే ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. మీరు అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం మీ గ్రహ సంచారంలోనే దాగి ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఒకరు కర్మకారకుడైన శని భగవానుడు, మరొకరు దేవగురువైన బృహస్పతి మిమ్మల్ని ఒకేసారి పరీక్షిస్తూ అదే సమయంలో రక్షిస్తున్నారు. ఇది ఎలాగో వివరంగా మనసుకి అత్తుకునేలా చెప్పుకుందాం. ప్రస్తుతం శనిదేవుడికి మీ రాశి, శనిదేవుడు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో ఉన్నాడు. దీన్నే మనం ఏలినాటి శనిలో మొదటి దశ అంటాం. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, ఒంటరితనం, రహస్య శత్రువులు, ఆసుపత్రులు, నిద్రలేమి, మోక్షం, విదేశీ ప్రయాణాలు, ఇలాంటివన్నీ సూచిస్తుంది. శని భగవానుడు ఈ స్థానంలోకి రావడాన్ని అంటే మీ జీవితంలో ఒక పెద్ద డీప్ క్లీనింగ్ మొదలైందని అర్థం. మీ ఇంట్లో పనికిరాని సామానంతా బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా, సరిగ్గా అలాగే శనిదేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన అనవసరమైన బంధాలను, చెడు అలవాట్లని, పనికిరాని ఆలోచనలను, అహంకారాన్ని బయటకు నెట్టేస్తున్నాడు. ఇది మీ జరుగుతున్నప్పుడు కొంచెం నొప్పిగా, కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ శుభ్రత పూర్తయ్యాక మీ జీవితం ఎంతో తేలికగా, ప్రశాంతంగా మారుతుంది. శని వక్రించడం అంటే ఈ శుభ్రపరిచే ప్రక్రియ బయట కన్నా మీ లోపల, మనసులో ఎక్కువ జరుగుతుందని అర్థం. మీరు గతంలో చేసిన తప్పులని, తీసుకున్న నిర్ణయాలను మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాడు. ఆ ఖర్చు నిజంగా అవసరమా? ఆ బంధం నాకు మేలు చేస్తుందా? అన్న ఆరోగ్యానికి నేను ఎంత విలువ ఇస్తున్నాను లాంటి కఠినమైన ప్రశ్నలు మీకే వేసుకునేలా చేస్తాడు. దీనివల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన పరిగెడుతూ ఉండొచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోవచ్చు. కానీ ఆ ఖర్చు దేనికి అవుతుందో గమనించండి. చాలా వరకు అది ఆరోగ్యానికో, పాత అప్పులు తీర్చడానికో, లేదా కుటుంబంలో ఒక తప్పనిసరి అవసరాలకు అయి ఉంటుంది. శని భగవానుడు మిమ్మల్ని నిరుపేదం చేయడానికి రాలేదు, డబ్బు యొక్క నిజమైన విలువ నేర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు శనిదేవుడు ప్రత్యేకమైన దృష్టిల గురించి మాట్లాడుకుందాం. ఆయన కూర్చున్న చోట కన్నా చూసే చోట ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో నుండి శనిని ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల డబ్బు చేతిలో నిలవనట్టు అనిపిస్తుంది. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలు కఠినంగా రావచ్చు. దానివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. ఇక్కడ శని ఏం నేర్పిస్తున్నాడంటే, సంపాదించడం కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకో. ఈ మాటలను అదుపులో పెట్టుకో. ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించు. కఠినమైన ఈ సమయంలో మీకు నిజంగా అండగా నిలిచే కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకో అని. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు, మీ మాటల విలువకు పెడుతున్న పరీక్ష. శని యొక్క 7వ దృష్టి మీ 6వ ఇంటిపైన రుణ శత్రుస్థానం అంటే నేరుగా మీ 6వ ఇంటిని చూస్తున్నాడు. ఇది రోగాలను, అప్పులను, శత్రువులను సూచించే స్థానం. అందుకే పాత ఆరోగ్య సమస్యలు మరీ తిరగబెట్టవచ్చు. అప్పులు తీర్చడం కష్టంగా అనిపించవచ్చు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఎక్కువ కావచ్చు. ఇక్కడ శని మిమ్మల్ని భయపెట్టడం లేదు, హెచ్చరిస్తున్నాడు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఇప్పటికైనా మేలుకో. అప్పుల ఊబిలో కూలిపోకు. ఒక్కొక్కటిగా తీర్చడానికి ప్రణాళిక వేసుకో. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో స్నేహితులెవరు, శత్రువులెవరు గమనించని నీకు కళ్ళు తెరిపిస్తున్నాడు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మీద పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తుకు ఒక పెట్టుబడి. శని యొక్క 10వ దృష్టిలో మీ భాగస్వామ్యాన్ని అంటే అదృష్టాన్ని, తండ్రిని, గురువులను, ఉన్నత విద్యను సూచించే ఈ విధిని చూస్తున్నాడు. దీనివల్ల నాకు అదృష్టం కలిసి రావటం లేదు, నేను ఏం చేసినా కలిసి రావటం లేదని చెప్పే భావన కలుగుతుంది. తండ్రితో లేదా గురువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఇక్కడ శనిదేవుడు చెప్పేది ఒకటే, అదృష్టం మీద ఆధారపడకు, నీ కర్మ మీద, నీ కష్టం మీద ఆధారపడకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో.
నీకంటే ఒక సొంత సిద్ధాంతాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకొని ఆయన మీ అదృష్టాన్ని లాక్కోవడం లేదు, మీరు మీ అదృష్టాన్ని సృష్టించుకునే శక్తిని మీకు ఇస్తున్నాడు. ఇప్పటి వరకు విన్నదంతా చూస్తే అంతా కష్టంగా నిరాశగా అనిపిస్తుంది కదా. అవును, శనిదేవుడి పాఠాలు అలాగే ఉంటాయి. ఆయన ఒక కఠినమైన కానీ మన మంచి కోరే ఒక మాస్టర్ లాంటి వాడు. అయితే ఇక్కడ అసలు అద్భుతం ఉంది. ఒకవైపు శనిదేవుడు ఇలా మిమ్మల్ని పరీక్షిస్తుంటే, మరోవైపు దేవగురువైన బృహస్పతి మీ రాశినాథుడి మీకు ఒక రక్షణ కవచంలో అండగా నిలబడ్డాడు. గురు భగవానుడు ప్రస్తుతం మీ 4వ ఇంటిలో సుఖస్థానంలో సంచరిస్తున్నాడు. 4వ ఇల్లు అంటే తల్లి, ఇల్లు, వాహనాలు, ఆస్తులు, మానసిక ప్రశాంతత, సంతోషం. మీ జీవితంలో అతి ముఖ్యమైన ఈ సుఖస్థానంలో సాక్షాత్తు గురువే కూర్చోవడం మీ అదృష్టం. శని వల్ల మీరు బయట ఎన్ని తుఫాన్లు ఎదుర్కొన్నా ఇంటికి రాగానే మీకు ప్రశాంతత లభిస్తుంది. మీ తల్లి లేదా తండ్రి లాంటి వారి ఆశీస్సులు మీకు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మద్దతు దొరుకుతుంది. మీ మనసులో ఎంత అలజడి ఉన్నా దాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని, ప్రశాంతతను గురువు ఇస్తున్నాడు. శని ఒంటరితనాన్ని ఇస్తే గురువుడు ఇంటిలో ఆనందాన్ని ఇస్తున్నాడు. శని ఖర్చులు పెంచితే గురుడు ఆస్తులను కాపాడడానికి సహాయం చేస్తున్నాడు. 4వ ఇంటిలో కూర్చున్న గురుడు తన 5వ దృష్టితో మీ 8వ ఇంటిని చూస్తున్నాడు. 8వ ఇల్లు ఆయుష్ను, ఆకస్మిక సంఘటనలను, అవమానాలని, వారసత్వ ఆస్తిని, దాగి ఉన్న రహస్యాలను సూచిస్తుంది. ఒకవైపు శని 6వ ఇంటిని చూసి ఆరోగ్య సమస్యలను, ప్రమాదాలను సూచిస్తుంటే, గురువు 8వ ఇంటిని చూసి మీ ఆయుష్కు రక్షణ కల్పిస్తున్నాడు. మీకు ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా సరైన సమయంలో సరైన వైద్యుడు దొరికేలా చేస్తాడు. పెద్ద ప్రమాదం నుంచి తోటిలో బయటపడేలా చేస్తాడు. శని వల్ల వచ్చే అవమానాల నుంచి మిమ్మల్ని కాపాడి మీకు తెలియని దారిలోంచి సహాయం అందేలా చేస్తాడు. మీకు ఆధ్యాత్మిక చింతన, జ్యోతిష్యం, ధనం వంటి వాటిపైన ఆసక్తి పెంచి శని ఇచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తాడు. గురుడు నేరుగా మీ 10వ ఇంటిని అంటే మీ వృత్తి, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టను సూచించే స్థానాన్ని చూస్తున్నాడు. శని 9వ ఇంటిని చూసి భాగ్యం సహకరించడం లేదనిపించేలా చేస్తుంటే, గురుడు మీ 10వ ఇంటిని చూసి నువ్వు నీ పని నిజాయితీగా చేయి, ఫలితం నేను చూసుకుంటానని అభయం ఇస్తున్నాడు. ఉద్యోగంలో ఎన్ని ఒత్తిళ్లున్నా మీ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కాపాడుతాడు. మీ కష్టాన్నిపై అధికారులు గుర్తిస్తారు. వ్యాపారంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా మీ పరువు నిలబడుతుంది. ఈ సమయంలో ఉద్యోగం పోతుందేమన్న భయం అక్కర్లేదు. బహుశా మీరు కోరుకున్న ప్రమోషన్ రాకపోవచ్చు, కానీ మీ స్థానం అయితే సురక్షితంగా ఉంటుంది. గురుడి దయ వల్ల మీ వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది పడుతుంది. ఇప్పుడు అసలైన అద్భుతం చూడండి. గురుడు తన 9వ అత్యంత శుభప్రదమైన దృష్టితో మీ 12వ ఇంటిని చూస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన కలయిక. గురుడి కర్ణామృత దృష్టి పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, శని ఇవ్వాలనుకునే చెడు ఫలితాల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. శని ఖర్చులు పెంచితే గురుడు ఆ ఖర్చును శుభకార్యాల వైపు మళ్ళిస్తాడు. అంటే మీరు అనవసరంగా డబ్బు పోగొట్టుకోకుండా ఒక మంచి పనికో, తీర్థయాత్రకో, పిల్లల చదువుకో, ఇంటి మరమ్మతులకు ఖర్చు పెట్టేలా చేస్తాడు. శని మిమ్మల్ని ఒంటరిగా ఉంచాలని చూస్తే, గురుడు ఆ ఒంటరి సమయంలో మీకు ఆధ్యాత్మిక నాలెడ్జిని, ధ్యానాన్ని, మంచి పుస్తకాలు చదివే అవకాశాలను ప్రసాదిస్తాడు. ఆసుపత్రి ఖర్చులు రాకుండా మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టేలా చేస్తాడు. శని నిద్రలేమిని కలిగిస్తే, గురుడు ప్రశాంతమైన ఆలోచనలు కలిగిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నాలు శని ఆటంకాలు కల్పిస్తే, గురుడు ఆ ఆటంకాలను తొలగించి సరైన మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇది శిక్షా సమయం కాదు, శిక్షణా సమయం. ఒకవైపు శని మిమ్మల్ని కరిగించి మీలోని మరణాలను తొలగిస్తుంటే, మరోవైపు గురుడు మిమ్మల్ని చల్లబరుస్తూ మీకు ధైర్యాన్ని, ప్రశాంతతను అందిస్తున్నాడు. ఇది ఒక అగ్ని పరీక్ష, కానీ ఆ అగ్నిలో కాలిపోకుండా గురుడు మీకు రక్షణగా ఉన్నాడు. ఈ సమయంలో పూర్తయ్యేసరికి మీరు ఒక కొత్త మనిషిగా, మరింత బలంగా, మరింత నాలెడ్జ్తో, మరింత తేలికైన మనసుతో బయటకు వస్తారు. భయపడకండి, ఇది మీ జీవితంలో ఒక పరివర్తన దశ. ఈ దశలో మీరు చేయాల్సిందల్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయండి. మీ గురువులను, పెద్దలను గౌరవించండి. శనివారం రోజు ఆంజనేయ స్వామిని, గురువారం రోజు సాయిబాబాని, దత్తాత్రేయుని తలుచుకోండి. మీకు తోచినంత పెద్దలకు సహాయం చేయండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. గుర్తుపెట్టుకోండి, కారు చీకటి తర్వాత సూర్యోదయం వస్తుంది. ఏలినాటి శని ఈ కష్టాలన్నీ శాశ్వతం కాదు. ఇది మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. మీ భవిష్యత్తును బంగారమయం చేయడానికి వచ్చిన దైవిక ప్రణాళిక. మీ రాశినాథుని గురి అండ ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంగా నిలబడండి. ఈ సవాల్ను స్వీకరించండి. మీరు విజేతగా నిలుస్తారు. అంతా మంచి జరుగుతుంది. మీనరాశి వారికి జూలై 28, 29, 30, 31 తేదీలలో మీ గ్రహ సంచారంలో ఆధారంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చెప్పేది కేవలం ఒక సూచన మాత్రమే. ప్రస్తుతం మీ రాశిలోని
అంటే మీ మొదటి ఇంట్లోని శని భగవానుడు వక్రించి సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ మీద మీకు తెలియని ఒక బరువు, బాధ్యత, ఒత్తిడి ఉండవచ్చు. దీన్ని మనం జన్మశని అంటాం. ఇది మిమ్మల్ని పరీక్షిస్తున్న సమయం. మీలోని నిజమైన శక్తిని, సహనాన్ని బయటకు తీసే కాలం. కానీ కంగారు పడకండి, ఎందుకంటే మీకు అండగా మీ సుఖస్థానం 4వ ఇంట్లో గురు భగవానుడు శుక్రుడు కలిసి ఉండడం ఒక గొప్ప వరం. శని ఎంత ఒత్తిడి పెట్టినా ఇంట్లో మీకు ప్రశాంతత, సంతోషం, కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా లభిస్తాయి. ఈ ధైర్యంతో రాబోయే 4 రోజులు ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. జూలై 28 మీ రోజు మనసు మీకు 2 రకాల పని చేస్తుంది. మీ పిల్లలు ప్రేమ జీవితం మీలోని సృజనాత్మకత చూపిస్తాయి. 5వ ఇంట్లో సూర్యుడు వక్రించి ఉన్నప్పుడు బుధుడు, చంద్రుడు ఉండడం వలన పిల్లలతో సమయం గడపాలనిపిస్తుంది. వారి చదువుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే బుధుడు వక్రించి ఉండడం వల్ల మీరు చెప్పాలనుకున్నది ఒకటి, అవతల వారు అర్థం చేసుకున్నది మరొకటిగా ఉండొచ్చు. ముఖ్యంగా ప్రేమికులు పిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి. పాత స్నేహితులతో మళ్ళీ మాట్లాడాలని అనిపించవచ్చు. ఆర్థికంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు, బాగా ఆలోచించండి. మధ్యాహ్నం 4 గంటలు దాటిన తర్వాత చంద్రుడు మీ 6వ ఇంట్లోకి, సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఒక్కసారిగా మీ పనులు, మీ ఆరోగ్యం, మీ రోజువారీ బాధ్యతల మీదకు మళ్ళుతుంది. అప్పటి వరకు ఉన్న తేలికైన మనసు ఒక్కసారిగా సులుగ్గా మారిపోతుంది. ఉద్యోగస్తులకి ఇది ఒక అద్భుతమైన సమయం. మీ 6వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల మీకు తెలియని ఒక ధైర్యం, పట్టుదల వస్తాయి. ఆఫీసులో మీపై ఎవరైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నా మీ పనితోనే వారికి సమాధానం ఇస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులని పూర్తి చేయడానికి కావలసిన శక్తి మీకు లభిస్తుంది. వ్యాపారస్తులు తమకు పోటీదారుల కన్నా ఒక అడుగు ముందుంటారు. వారి ఎత్తుగడలను ముందే పసిగట్టి వాటికి తగ్గట్టుగా నడుచుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. పాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ బయటపడవచ్చు. కానీ అదే సమయంలో వాటిని సమూలంగా నయం చేసుకోవడానికి కావలసిన శక్తి కూడా మీకు కుజుడు ఇస్తాడు. కడుపుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వల్ల వచ్చే ధనలపై వాటి వల్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో పని ఒత్తిడి ఎంత ఉన్నా 4వ ఇంట్లో ఉన్న గురువు, శుక్రుల వల్ల ఇంటికి రాగానే ప్రశాంతత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామిని మీ అలసటను అర్థం చేసుకొని మీకు అండగా నిలుస్తారు. మొత్తం మీద ఈరోజు ఉదయం ఆనందంగా, మరి ధ్యానం నుండి కార్యోన్ముఖంగా గడుపుతారు. జూలై 29 ఈరోజు మీకైతే విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు. మీ ఆలోచనలన్నీ కూడా పని చుట్టే తిరుగుతాయి. కుజుడు, కేతువు ముగ్గురు మీ 6వ ఇంట్లో బలంగా సంచరించడం వలన మీకు ఒక్కటే లక్ష్యం ఉంటుంది. సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించాలి. ఉద్యోగస్తులు సెలవు రోజైనా ఆఫీసుల పనులలో ఆలోచిస్తారు. మీరు రేపటి పనులకు ప్రణాళిక వేసుకుంటారు. మీరు ఉన్న పోరాటం పట్టిమ రెట్టిపోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు ఈరోజు మీరు ఒక పరిష్కారంగా ఉంటారు. అది మీ వృత్తికి సంబంధించింది కావచ్చు, లేదా మీ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు. వ్యాపారస్తులకి తమ వ్యాపారంలో ఉన్న లోపాలు సర్దించుకోవడానికి, పోటీని తట్టుకోవడానికి, కొత్త వ్యూహాలను రచించడానికి ఇది సరైన రోజు. ఆర్థికంగా పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, లేదా ఖర్చులను అదుపులో పెట్టుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన అలవాటును మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైంది. వ్యాయామం చేయడం లేదా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి మొదలు పెడితే అవి మీకు దీర్ఘకాలంలో మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. మీరు పని ఒత్తిడిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు చేయించడానికి లేదా ఇంటిని అందంగా సర్దుకోవడానికి సమయం కేటాయిస్తారు. ప్రేమికులకు మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోతున్నామని చిన్న అసంతృప్తి ఉండొచ్చు, కానీ మీ బాధ్యతలు వారు అర్థం చేసుకుంటారు. విద్యార్థులకి, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు ఎంతో అనుకూలమైనది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. మీలో ఉన్న ఏకాగ్రత పెరుగుతుంది. జన్మశని ప్రభావం వల్ల అప్పుడప్పుడు నిరాశ కలిగిన మీ 6వ ఇంట్లో ఉన్న గ్రహాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. లేచి నిలబడు, పోరాడు అని చెప్తాయి. జూలై 28, 29 తెలుసుకున్నారు కదా. ఇప్పుడు 30 ఎలా ఉంటుందో చూద్దాము. ఆఫీసులో మీ దూకుడు చూసి మీపై అధికారులు, సహోద్యోగులు ఆశ్చర్యపోతారు. ఏ పనైనా సరే దాన్ని సమయానికి పూర్తి చేయాలనే తపన మీలో బాగా ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. శత్రువు లేదా మీ గిట్టని వారు కూడా మీ దారికి రారు, ఎందుకంటే మీలో ఆత్మవిశ్వాసం అలాంటిది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి, మార్కెట్లో మీ స్థానాన్ని బదిలం చేసుకోవడానికి ఇది మంచి రోజు. ఆర్థికంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందే సూచనలున్నాయి.
ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్ గురించి చర్చలు జరగవచ్చు. 5వ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడి వల్ల పిల్లల విద్య లేదా వారి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో నిన్నటి జాగ్రత్తలే ఈరోజు కూడా పాటించాలి. అతిగా పనిచేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోండి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీరు పనిలో ఎంత నిమగ్నమై ఉన్నప్పటికీ మీ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తారు. 4వ ఇంట్లో ఉన్న గురువు శుక్రుల అనుగ్రహం వలన ఇంట్లో సంతోషం వెలువరిస్తుంది. వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి లేదా ఇల్లు మారాలని చూస్తున్న వారికి అనుకూలమైన వార్త అందవచ్చు. వివాహితులకి మీ భాగస్వామితో సంబంధం మరింత బలంగా ఉంటుంది. వారిని విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తారు. ప్రేమికులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులను అసైన్మెంట్లను పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. మొత్తం మీద ఈరోజు మీ కష్టానికి పట్టుదలకు గుర్తింపు లభించే రోజు. జూలై 31. ఈరోజు గ్రహ సంచారంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఉదయాన్నే చంద్రుడు కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఇప్పటి వరకు మీ దృష్టి అంతా మీ పని ఆరోగ్యం శత్రువులపై ఉండగా ఈ రోజు నుంచి మీ దృష్టి అంతా కూడా మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి ఇతరులు చెప్తే సమాధానం వెళ్తుంది. 7వ ఇంట్లో చంద్రుడు కుజుడు మనసు ఉండడం వల్ల మీ సంబంధాల తీవ్రత భావోద్వేగాలు ఎదురుగా ఉంటాయి. వివాహితులకు పరీక్ష సమయం మాటలు చేతలు తెలియకుండా కాస్త ఆవేశం దూకుడు కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకు వాదనలు జరగవచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ధోరణి ప్రదర్శించకుండా అవతల వారి అభిప్రాయాలకు కూడా విలువనివ్వండి. కోపాన్ని తగ్గించుకొని ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఈ శక్తిని మీరు బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వాడుకోవచ్చు. వ్యాపార భాగస్వాములతో చర్చలు జరిపేటప్పుడు కూడా ఓపిక చాలా అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రేమికులకు కూడా ఇది సున్నితమైన రోజే. మీ భాగస్వామి పైన అనుమానాలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ఉత్తమం. మరోవైపు ఈ గ్రహ సంచారం వల్ల మీలో సామాజికంగా కలవాలనే కోరిక కూడా పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థికంగా భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో గొడవలు కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది. ఎందుకంటే మీ 4వ ఇల్లు బలంగా ఉంది. మీరు బయట ఎంత ఒత్తిడికి గురైనా ఇంటికి రాగానే సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు చదువు మీ నుండి దృష్టి మళ్లించి స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీకు ఒకటే సలహా, మీ సంబంధాల్లో సంబంధం అనే ఆయుధాన్ని వాడుకోండి. అదుపులో ఉంచుకోండి మాటలు. మీరు ఎలాంటి సమస్యలైనా సులభంగా అధిగమించగలరు. గుర్తుంచుకోండి, మీనరాశి వారైనా మీకు సహజంగానే దయ కరుణ అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. జన్మశని మిమ్మల్ని కఠినంగా మారుస్తున్న మీలోని ఆ మంచి గుణాన్ని వదులుకోకండి. అవే మీకు నిజమైన శ్రీరామ రక్ష. మీనరాశి వారు పాటించవలసిన పరిహారాన్ని వివరంగా తెలుసుకుందాము. మీనరాశి వాళ్ళకి నాదొక చిన్న మాట. మీరందరూ చాలా మంచి మనసున్న వాళ్ళు. ఇతరుల బాధను చూసి తొందరగా కరిగిపోతారు. దీనికి కారణం మీ రాశి అధిపతి దేవగురువైన బృహస్పతి. ఆయన మీకు అతిపెద్ద బలం. అందుకే మీరు చేయాల్సిన మొదటి పని మీ గురువును బలంగా ఉంచుకోవడం. దీనికోసం పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన పని లేదు. ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి కానీ ఏదైనా దేవాలయానికి కానీ వెళ్ళి దండం పెట్టుకోండి. పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళను గురువులను మీకు చదువు చెప్పిన వాళ్ళను గౌరవించండి. ప్రస్తుతం మీకు జన్మశని నడుస్తుంది కాబట్టి మనసులో కొంచెం భయం ఒత్తిడి ఉండడం సహజం. ఆ శని దేవుడిని శాంతింపచేయడానికి ఉన్న ఒకే ఒక సులభమైన దారి ఆంజనేయ స్వామిని పట్టుకోవడం. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదువుకోండి. మీ శక్తి కొలది. శనివారం రోజు ఎవరికైనా సరే పేదవాళ్ళకు కాస్త నూనె కానీ నల్ల నువ్వులు కానీ దానం చేయండి. ఈ 2 చాలు మీ మీద ఉన్న పెద్ద భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇక రెండవది, మీ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం. ఇది మీ నీటి తత్వానికి చెందిన రాశి. అందుకే మీ మనసు సముద్రం లాంటిది. త్వరగా అలజడి గురి అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజు పొద్దున్నే లేవగానే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. ఓం గురవే నమః లేదా ఓం నమః శివాయ అని మనసులో అనుకోండి. వీలైతే ప్రతిరోజు స్నానం చేశాక నుదుటి మీద కొంచెం పసుపు లేదా గంధం బొట్టు పెట్టుకోండి. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వలన అనవసరమైన ఖర్చులు నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. అందుకే రాత్రి పడుకునే ముందు కాసేపు దేవుడిని తలుచుకొని అన్ని చింతలు ఆయన పాదాల వదిలేసి నిద్రపోండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. 3వది చాలా ముఖ్యమైనది, మీకున్న మంచి మనసును మంచి పనులకు వాడడం. సేవ దానం చేయడం కన్నా గొప్ప పరిహారం మరొకటి లేదు. మీకు తోచినంతలో
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, చదువుకునే పేద పిల్లలకు పుస్తకాలు పంచడం లేదా పక్షులకి, జంతువులకి ఆహారం, నీళ్లు పెట్టడం వంటివి చేయండి. మీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మీ గ్రహాలు శాంతించి సహాయం చేస్తాయి. ముఖ్యంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి సహాయం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరు చేసే ఈ చిన్న చిన్న మంచి పనులే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక రక్షణ కవచలాగా ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకంటే మీ మంచి మనసు మీకు అతిపెద్ద రక్ష. ధైర్యంగా ఉండండి, అది అంతా మంచి జరుగుతుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే